హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం క్రిన్ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ అవ్వబోతున్నాం అనమాట. సో ఇది మీకు టిక్టాక్ స్టార్టింగ్ టైంలో మీరు చూసుంటే పవన్ హరి అని చెప్పి ఒక ఫేమస్ పర్సన్ ఉండేవాడు. సో అతను చేసిన వన్ ఆఫ్ ద ఎక్కువ వ్యూస్ ఉండి ఎక్కువ మంది రోస్ట్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది. సో దానికి మనం ఈరోజు రియాక్ట్ అవుదాం అనమాట. ఓకే, నేను ఎప్పుడో చూసాను, నాకు గుర్తు అది ఈ ఛానల్స్ ద్వారా, వేరే ఛానల్స్లో. సో ఈరోజు మనం డైరెక్ట్గా రికార్డ్ చేద్దాం, లైవ్ చూద్దాము ఎలా రియాక్ట్ అవుతాం ఏంటా అని చెప్పి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అప్పట్లో సినిమా లెవెల్లోనే అప్పట్లోనే ఇంట్రోలు బాగా తుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ప్రతి చావు వెనకాల ఒక పెద్ద కథే ఉంటది. అర్థం కాలేదు. ఈ చావు వెనకాల కూడా ప్రతి చావు వెనకాల ఒక పెద్ద కథే ఉంటది. ఒక నిమిషం నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. యూత్ ఎంటర్టైనర్ పవన్ హరి. వావ్, యూత్ ఎంటర్టైనర్. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది యూత్ ఇన్స్పైర్ చేశాడు. యూత్ ఎంటర్టైనర్. ఓకే, అది తెలుసుకోవాలంటే ముందు మనం కథలోకి వెళ్ళాలి. ఇదేంది? ఇది పొట్ట దగ్గర పొడిచారా, తల దగ్గర కొట్టారా? పొట్ట దగ్గర నుంచి ప్యాంట్లో నుంచి రక్తం వచ్చింది బయటికి. 9వ తరగతి మొదలైంది. మొదటి రోజు స్కూల్కి అందరూ కంగారుగా వస్తున్నారు. మన హీరో ఎంట్రీ. కాంబినేషన్ వెనకాల హీరోయిన్ కాదు కదా, అయి ఉండదులే. అన్న ఫ్యాషన్ సెన్స్ చూడండి, ఆ ప్యాంట్ చూడండి ఒకసారి, ఆ చొక్కా చూడండి. మజిల్స్ కనపడాలన్నమాట. చూపిస్తే అమ్మాయిలంతా ఫ్లాట్ అయిపోవాలి ఒక్క దెబ్బకి. నాకు వినపడలే సరందం. ఏదో ఉందిగా నాకు వినపడలే. ఏమున్నారా బాబు? మేడం చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. చాలు, ఈ మాత్రం చాలు నాకు. పవన్ అన్నం చూస్తే ఆ మాత్రం ఫ్లాట్ అయిపోతారు అమ్మాయిలు. అదే మేడం. గెట్ ఇన్. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అంతమంది నొప్పించాడు చూడు, అది గ్రేటు. పాప పెద్ద కూర్చోబెట్టారంటే మౌనేశ్వరం గారు అసలు. జాయిన్ అయిన పిల్లలు లేవండి, ఒక్కొక్కరి పేర్లు అడ్రస్ చెప్పండి. అక్క ఇటు చూడక్క, కొంచెం టీచర్ ఇటు ఉంది. రూపీ చచ్చిపోయేలా ఉన్నావు అక్కడే. ఒక్కసారైనా చూడరా. అయినా ఆ అందానికి, ఆ ఫేస్ సెట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి చెప్పండి? ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అమ్మాయిలు పరితపించిపోతున్నారు అన్న వెనక్కి తిరిగి చూడ్డా అని చెప్పి. వావ్, పాప మాడి బాధ ఆడది, పగళ్ళు నైట్ కల్లాకి వచ్చిద్దా అని చెప్పి. కొంచెం గ్యాప్ అమ్మ కత్త అడిగి చచ్చిపోతాడు మా వాడు. అసలు ఈడింది, ఈడలేని అతడు గమ్ తీసి.
ఇదేంట్రా ఎప్పుడు చూసినా ఏమైనా ఉంటాడు సైలెంట్గా. మామ ఏముందిరా అమ్మాయి పువ్విటి ఆ వయసు అలాంటిది మరి. ఏముందిరా ఆ అమ్మాయి వెంటనే ప్రపోజ్ చేసేలా అంటాడు మరి. కరువుకి పరాకాష్ట అంతే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఓరమాస్. అయినా అమ్మాయి నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? ఇప్పుడు ఏం చేయొద్దన్నా. అయితే నువ్వు దెంగి బాయ్. ఆడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు, దయబట్టి వెళ్తున్నాడు ఆడ. ఇదేంటి ఏ రోజు తొందరగా రంది, ఈరోజు తొందరగా వచ్చింది? నాకేదో అనుమానంగా ఉంది. వీడాడు రూమ్లోకి వెళ్తున్నాడు. ఆడింది వెనకాల గ్రీన్ లైట్ వేసాడు. ఇప్పుడు రొమాంటిక్ సీన్ అన్నమాట. ఏదో హర్రర్ మ్యూజిక్ లాగా అట్టొస్తుంది. తీసేసి ఎత్తడైంది. ఆహా రొమాంటిక్ లింక్స్. సిగ్గుపడుతున్నాడు అన్న. ఏందన్నా వెళ్ళిపోతున్నా ఆకత్త. కలిసి బ్రతుకుదాం అనుకుంటున్నా. బ్రతుకుదామా? ఓహో ఐ లవ్ యూ. నీకుంది చచ్చాను నా చేతిలో. అయిపోయేవారు నువ్వు. గుడ్ మార్నింగ్ మేడం. మండుతున్నట్టుంది. ఎన్ని తర్వాత రోజులు రా? రేపు ఒక్కడవే బ్రేక్లో స్కూల్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. రేపు ఒక్కడవే బ్రేక్లో స్కూల్ పైకి రా. ఎందుకు? అయిపోయింది పో, నీ బతుకు అయిపోయింది పో. ఒరే ఇదే మంచి అవకాశం రా. రేపు పొద్దున్న వాడిని చంపేసి ఇది ఆ అమ్మాయి కోసమే. రేపు ఉందిరా వాడికి. పర్లేదు. ఇదే మంచి అవకాశం వాడిని చంపేయడానికి. వాడిని చంపేస్తే అది చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా ఉన్నాయన్నా. దానికి హర్రర్ మ్యూజిక్ ఎదురా బాబు. ఏం చేసిన హర్రర్ మ్యూజిక్కే, ఏం చేసిన సస్పెన్స్ మ్యూజిక్కే. ఏం చేసినట్టు పవన్. ఇదేంది ప్రతి ఒక్కళ్ళు డోర్లు వేసుకుంటున్నాడు? వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? కొంచెం రోజు తలుపులు తెస్తున్నారు మెల్లిగా. ఏం జరుగుతుందో లోపల? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఇంకాడి మీద నాకు కోపం తగ్గలేదురా. ఇప్పుడు ఏం చేద్దాం? పద వెళ్ళిపోవచ్చు. హర్షిత ఎక్కడికి వెళ్ళిపోయిందిరా బాబు ఇది? హర్షిత ఏమైందే? అసలు ఏంటిదంతా? ఏమైంది? ఎవరు చంపారో చెప్పు. అదేంది?
కాదు ఒక క్లాస్మేట్ చచ్చిపోయి పక్కన పడిపోయి ఉంటే అంత కూలిగడిగిద్దేంది ఏమైందని అట్లీస్ట్ ఒక ఒక అదేంటో ఏటంటారు ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా ఏదో గోలని టెన్షన్ కానీ భయం కానీ ఆశ్చర్యపోవడం కానీ ఏం లేదు కూలికి వచ్చి ఏమైంది వాట్ హ్యాపెండ్ నేనే చంపా. అన్నా మాసు ట్విస్ట్ అని అసలు మాసు ట్విస్ట్ ఏంటి కట్టప్ప బాగుపడి వచ్చింది ఇదేంటి కంపాస్ అది పంపేసి స్వాగ్ మోరమాస్ సావరా బట్ వాయ్ లవ్ చేసావు ఎందుకు చెప్తున్నా చా నిన్ను మనకంటే ముందు ఎవరో వచ్చి చంపేశారా అయినా నిన్ను ఎలా కాదురా. అరే ఎవరు చంపుతారు వీడిని? ఎంతమంది చంపుతారన్నా అండి పాపం. హర్షిత హర్షిత వాళ్ళు కూర్చోడానికి కూర్చొని తిరిగే వెళ్ళిపోకుండా ఎఫెక్ట్ కూడా మళ్ళీ. నేను ఈ స్కూల్కి రాకముందు నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను, కానీ వాడు నన్ను ప్రేమించినట్టు నటించి నన్ను వాడుకొని వదిలేశాడు. అలా చేసిన తర్వాత వాడిని చంపేద్దాం అనుకున్నా, కానీ తర్వాత నాకు వాడు కనిపించలేదు. ఇంతేనే, ఈ అబ్బాయిలంతా ఇంతే, అందుకే వీడిని చంపేశాను. ఇది ఎక్కడ మోసరా మామ? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈమె వచ్చి ప్రపోజ్ చేసింది, ఈమె వచ్చి లవ్ చేశాయని చెప్పింది, మళ్ళీ ఈమె చంపేసింది మోసం చేస్తాడని. వావ్, చాలా బాగా చెప్పారు, హ్యాట్స్ ఆఫ్. ఇలాగే ప్రేమ అడ్డం పెట్టుకుని నన్ను మోసం చేశాడు కదా, అదే ప్రేమ అడ్డం పెట్టుకుని అబ్బాయిలందరినీ చంపేస్తాను. తప్పే, అలాగే అందరూ చేయరు కదా, అందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. అన్యాయంగా ఓ జీవితం నాశనం చేశావు, జీవితం కూడా నాశనం అవుతుంది. నా జీవితం నాశనం అవని వాడు నన్ను అయితే ల్యాండ్స్ పక్క పాప మీటింగ్ చెప్పి అన్యాయంగా ఆడి మానానికి ఏదో వాడు సైలెంట్గా కూర్చుంటే నువ్వే వచ్చి చెప్పి నువ్వే వచ్చి చంపేసి ఆడోడు వదిలేసాడని చెప్పి. వావ్, వాడి క్రేజీ ఐడియా. అసలు ఇలా చేయాలని తోట అసలు మీకు ఎలా వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వావ్, నా జీవితం సూపర్ కదా. అమ్మాయిలు చూస్తే చాలే అట్రాక్షన్ ప్రేమ అని అమ్మాయిల జీవితాలే నాశనం చేస్తున్నారు. వీళ్ళకి ఇలాగే జరగాలి. పెద్దలు పెళ్లి కంటే ప్రేమ గొప్పది అంటారు, కానీ ఆ ప్రేమని మోసం చేయాలని చాలామంది చూస్తారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా ఒక అట్రాక్షన్ని ప్రేమ అని అనుకుంటున్నారు, కానీ అది ప్రేమ కాదు. ఒక ఇన్ఫాక్చుయేషన్ని కూడా ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది కూడా ప్రేమ కాదు. అది తెలుసుకోకుండా చాలామంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రేమ అనేది ఒక 2 అక్షరాల్లో ఉండేది కాదు. ప్రేమ అనేది ఒక జీవితం. వచ్చేసావన్నా, వచ్చేసావు. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రేమిస్తే ఒక రివెంజ్ కోసం ప్రేమించకూడదు, అది చాలా తప్పు. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి ప్రేమిస్తే జీవితం అంతా తనతోనే సాగిపోవాలి. చావైనా బతుకైనా జీవితం అంతా తనతోనే ఉంటాను అంటే ప్రేమించాలి. తనే నా సర్వస్వం అంటే ప్రేమించాలి, అంతేగాని ప్రేమతో ఆటలు ఆడకూడదు. ప్రేమ అనేది ఒక పెద్ద వరం, కానీ ఈ లోకంలో ఆ ప్రేమ ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఒకరికి మాత్రం ఆ ప్రేమ గురించి అర్థమవుతుంది. ఎవరో తెలుసా? ఎవరైతే నిజాయితీగా ఒక అబ్బాయి లేదా ఒక అబ్బాయికి ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసు వాళ్ళిద్దరి ప్రేమని ఎంతలా అర్థం. ఒక అబ్బాయిని లేదా అబ్బాయికి ప్రేమిస్తారు, అది నిజమైన ప్రేమ. నేను ఎంత కరెక్ట్ అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం. ఒక అబ్బాయిని ఒక అబ్బాయికి ప్రేమిస్తారా? ఫ్రెండ్స్, డోంట్ ప్లే గేమ్స్ విత్ లవ్. ఎలా వస్తాయి అసలు ఇలాంటి ఐడియాలు మీకు? ఇలా రాయాలని ఎలా అనిపిస్తుంది?
ఈ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో రక్తాలు చిందించి చూసారు జనాలు మరి. సో ఎలా అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎలా అనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్ అనేది, రియాక్షన్ అనేది మీకు ఎలా అనిపించింది? సో ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ మనం ఇంకా 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 చూడొచ్చు, ఇంకా రియాక్ట్ అవ్వచ్చు అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకే ఫ్యూచర్లో ఎలాంటి మనం షార్ట్ ఫిల్మ్స్ రియాక్ట్ అవ్వచ్చా అని చెప్పి. ఓకే, బాయ్ బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.